వాళ్ళు పెంచినామని చెప్తున్నారు బ్రదర్ ఉపేందర్ గారు, పెంచినామని చెప్తున్నారు. కానీ వాళ్ళ డైట్ మా డైట్ రెండు సేమే. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, సన్న బియ్యము, నెయ్యి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అదే ఇస్తున్నాడు. ఓన్లీ డైట్ ఎగ్జాక్ట్లీ అందుకొరకే నేను చెప్తున్నా, డైట్ ఛార్జీలు అన్నారు కాబట్టి చెప్తున్నా, అందుకొరకే చెప్తున్నా. ఇవాళ ఇప్పటి వరకు పిల్లలకు చక్కగా యూనిఫామ్లు రాలే, ఆడుకోవడానికి బూట్లు లేవు, కట్టుకోవడానికి బెల్ట్లు లేవు, వేసుకోవడానికి ఐడి కార్డు లేవు, ఉన్న కాలేజీలో మూసేస్తున్నారు, పీజీ కాలేజీలు బంద్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే విద్యార్థులకు, గురుకులాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నట్టు, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నట్టు, అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కావాదలుచుకొని చేస్తుంది అన్నట్టు వాళ్ళు రిప్లైలు ఇస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూడండి? చేతగాని దద్దమ్మలు మాత్రమే ఈ మాట అంటారు ఉపేందర్ గారు. చేతగాని దద్దమ్మలు, పరిపాలన చేతగాని దద్దమ్మలే. అంత పెద్ద మాట ఎందుకు? వాస్తవం చెప్తున్నా నేను. గురుకుల పాఠశాలలో పిల్లలకు విషాహారం విషాహారం తింటుంటే బీఆర్ఎస్ నాయకులు పోయి స్కూళ్ళల్లో వాచ్మెన్లు ఉండంగా, సీసీటీవీ కెమెరాలు ఉండంగా వీళ్ళు పోయి విషాహారం వండి అన్నం ప్లేట్లలో వడ్డించి తినబెడతారా అనండి? ఒక కడుపుకు అన్నం తినటోడు, మెడకా మీద తలకా అంటాడు, మాట్లాడే మాటలేనా? రైట్.